బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జంపు కొట్టుతుండటంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ పిలుపుతో ఫామ్ హౌస్ కు వచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన 29 మంది కార్పొరేటర్లతో కలిసి గులాబీ బాస్తో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై గంగులతో చర్చించారు కేసీఆర్. భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్ దేనని, పార్టీ మారవద్దని గంగులకు కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. తాను పార్టీ మారేది లేదని ఈ సందర్భంగా కేసీఆర్ కు గంగుల చెప్పారని సమాచారం. గంగులతో పాటు పార్టీ మారతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతోనూ కేసీఆర్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇటు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేరుతారన్న నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కరీంనగర్ మాజీ మంత్రి అయిన ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పార్టీ మారబోతున్నట్టు కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా రంగంలోకి దిగిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధిత నేతలను కూడా పిలిపించుకొని చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్న ఫామ్ హౌస్ కు ఇటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు నగరపాలక సంస్థ చైర్మన్ తో పాటు పూర్తి స్థాయిలో పలువురు కార్పొరేటర్లు కూడా పిలిపించుకొని చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీలు మారుతూ ఇటు బీఆర్ఎస్ ను వీడి ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీలో మారుతున్నారన్న ప్రచారమైన నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ రంగంలో దిగి ఇటు పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలతో పాటు ఇటు ఇతర నేతలను కూడా పిలిపించుకొని చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే అంటూ కూడా వివరించిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇటు గంగుల కమలాకర్ కూడా పార్టీ మారబోతున్నారన్న చెప్పిన నేపథ్యంలో గంగుల కమలాకర్ తో చర్చించిన కేసీఆర్ రానున్న భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే అంటూ 5 సంవత్సరాలు రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పుంజుకుంటుంది, మళ్ళీ అధికారం చేపట్టబోతున్నామని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ కూడా గత వారం రోజుల నుంచి కూడా పార్టీ మారతారన్న వార్తలకు మాత్రం చెక్ పడినట్లే తెలుస్తుంది. అయితే గంగుల కమలాకర్ కూడా ఇటు కేసీఆర్ కూడా మాట ఇచ్చినట్టు కూడా చెప్తుంది, పార్టీ మారబోనని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్ననే ఇటు విదేశీ పర్యటన గంగుల కమలాకర్ వెళ్లే ప్రపోజల్ ఉన్న నేపథ్యంలో అనుకోకుండా కేసీఆర్ పిలిపించడంతో ఇటు గంగుల కమలాకర్ అక్కడికి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే గంగుల కమలాకర్ పార్టీ వీడుతారన్న దాని ప్రచారానికి మాత్రం స్థిరపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు గంగుల కమలాకర్ స్వయంగా మీడియా ముఖంగా బహిర్గతంగానే నేను పార్టీ మారబోనని చెప్పినప్పటికీ కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఇతర సామాజిక మాధ్యమాల్లో మాత్రం గంగుల కమలాకర్ పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ తో జరిగిన భేటీ అనంతరం పూర్తి స్థాయిలో పార్టీ మారబోనని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇద్దరు ఇప్పటికే ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జైన్ అయిన పరిస్థితి చూశాము. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ మారబోతున్నారని ప్రచారం చేస్తున్న నేతలను మాత్రం ఒక్కొక్కరిని ఇటు కేసీఆర్ పిలిపించుకొని మాత్రం పూర్తి స్థాయిలో వారితో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీ మారబోదని భవిష్యత్తులో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి మళ్లీ వచ్చే అవకాశం ఉందని కూడా వివరించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ గోపి. నరేందర్, మీరు చెప్పండి, వరుసగా ఎమ్మెల్యేలు జంప్ అవుతుండటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారా? ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్? రైట్ వైశాలి, గడిచిన మనం 3-4 రోజులుగా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందా అనేటువంటి చర్చకైతే దారితీస్తోంది. ఎందుకంటే గంగుల కమలాకర్ చాలా సీనియర్ ఎమ్మెల్యే, పలుసార్లు మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మొన్న రీసెంట్ గా కూడా బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేశారు. వాస్తవానికి కరీంనగర్ లో మంచి పట్టున్నటువంటి లీడరు. ఆయన కూడా పార్టీ మారుతారు అన్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయన పేరును ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ లీడర్లు కూడా ఆయన వెళ్తున్నారు, మా పార్టీలోకి వస్తున్నారు అన్నటువంటి చర్చ తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే కేసీఆర్ అప్రమత్తమై గంగుల కమలాకర్ ని పిలిపించుకొని వాస్తవం ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు కావచ్చు చాలా మంది అక్కడికి వచ్చినటువంటి సందర్భం.
అక్కడ కరీంనగర్ లో ఏం జరుగుతుంది, నిజంగానే కాంగ్రెస్ మిమ్మల్ని పిలుస్తుందా, అట్లాంటి అన్ని విషయాలు కూడా వాకప్ చేశాడు కేసీఆర్. అయితే ఇదొక్కటే కాదు, ఈయనతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినపడింది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తారన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే మనం చూసాం సంజయ్ కుమార్ పార్టీ ఉన్నట్టుండగా రేవంత్ రెడ్డి దగ్గర మాయమేకర కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అంతకంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఇట్లా పలువురు ఇప్పటికే పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అయితే వెళ్లిపోయారు. ఇప్పుడు గంగుల కమలాకర్ కూడా అదే లిస్ట్ లో ఉన్నాడా లేదనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకైతే దారి తీసే అవకాశం ఉంది. అదేవిధంగా 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్తారన్న చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అనవరత వీటు పడకుండా ఉండాలంటే ఒకేసారి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వస్తేనే కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకనే అన్ని ఆలోచించిన తర్వాత రేవంత్ రెడ్డి ఇట్లా ఆపరేషన్ ఆకర్షి చేస్తున్నాడు అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇక ప్రధానంగా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారు, కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు ఎవరు, అట్లా అన్ని కోణాలు ఆలోచించిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ఆనాడు కేసీఆర్ ఒక్కొక్కరినిగా మొత్తం పార్టీ ఖాళీ చేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం 5 అంటే 5 మాత్రమే మిగిలారు. కానీ అదే 5 మొన్న 63 మంది ఎమ్మెల్యేలు గెలిచే స్థాయికి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అంతకంటే ముందు టీడీపీని కూడా మొత్తం విలీనం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో చెప్పాడు, ఖచ్చితంగా మా పార్టీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితి తీసుకొస్తాము అని కూడా శపథం చేసినటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్నాడు అన్నటువంటి అనుమానం కూడా కలిగిస్తోంది. ఏదైనా కూడా ఈరోజు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఈ మొత్తం పార్టీలో చేర్చుకునే విషయం మూకుమ్మడిగా గంపగుత్తగా ఒకేసారి పార్టీలో చేర్చుకుంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించకుండా ఉండేందుకు ఇవన్నీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే ఒక మంత్రివర్గ విస్తరణ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సీనియర్ లీడర్లు ఎవరైతే వస్తారో వాళ్ళకి మంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకని గంగుల కమలాకర్ కావచ్చు, నచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లా పలువురికి మంత్రి పదవులు ఆశ చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. సీనియర్లు జూనియర్లను తేడా లేకుండా అందరికీ 6 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా వచ్చే వారికి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఏదైనా కూడా కేసీఆర్ ని టార్గెట్ గా బీఆర్ఎస్ ని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.